వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రక్షణ విషయంలో భారత దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో మరోసారి రుజువైంది. భారతీయ తీర రక్షక దళం ఐసీజీ కీలక ఆపరేషన్ నిర్వహించింది. భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన ఒక పాకిస్తానీ పడవను పట్టుకుంది. ఆ పడవలో ఉన్న 11 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ తీరానికి సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్ వివరాలు ఏమిటి? భద్రతా సంస్థలు దీనిపై ఏ విధంగా దర్యాప్తు చేయబోతున్నాయి? భారత జలాల్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ ను భారతీయ తీర రక్షక దళం విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పడవలో ఉన్న మొత్తం 11 మంది సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ డిఫెన్స్ పిఆర్ఓ వింగ్ కమాండర్ అభిషేక్ కుమార్ తివారీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక బుధవారం రోజున భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత ఎక్స్క్లూసివ్ ఎకనామికల్ జోన్ లోపల ఈ పాకిస్తానీ ఫిషింగ్ బోట్ ను గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన 11 మంది సిబ్బందిని పడవతో సహా తదుపరి విచారణ నిమిత్తం గుజరాత్ లోని జకో మెరైన్ పోలీసులకు అప్పగించారు. ఇక భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడం వెనుక ఉన్న కారణాలు, ఉద్దేశాలు ఏమిటనే దానిపై భద్రతా సంస్థలు ఇప్పుడు దర్యాప్తు చేయనున్నాయి. ఇక సరిహద్దుల్లో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో భారత రక్షక దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తుంది.